శ్రీమన్మహాభారతము 892వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము 3వ పర్వము, వనపర్వము లేదా అరణ్య పర్వము. అందులో 67వ అధ్యాయము. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, బృహదస్వ మహర్షి ధర్మరాజుకు నల దమయంతుల వృత్తాంతాన్ని తెలియచేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ ధర్మజ, నలుడు బాహుకుడు అనేటటువంటి పేరుతో ఋతుపర్ణ మహారాజు నగరానికి వెళ్ళి ఆ రాజుగారిని కలిసి తనని తాను పరిచయం చేసుకొని అశ్వ శ్రేష్ఠతను అంటే గుర్రముల యొక్క శ్రేష్ఠతను నిర్ణయించటములో తనకు సాటి ఈ భూమి మీద మరెవ్వరూ లేరు అని చెప్పుకున్నాడు. ఇంకా ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, కష్ట సమయాల్లోనూ నిపుణ విషయాల్లోనూ నన్ను అడిగితే నేను సహాయం చెయ్యగలను. అంతేకాదు, అన్న సంస్కారమపి చ జానామి, పాకశాస్త్ర విషయాలు కూడా నాకు బాగా తెలుసు. ఓ మహారాజా, సర్వం యతిష్యే తత్కర్తుం ఋతుపర్ణభరస్వ మాం, నన్ను పోషించు. లోకములోని దుష్కరమైన శిల్పాది కళలను అన్నింటినీ చేయడానికి నేను ప్రయత్నం చేస్తా అని అనగానే ఋతుపర్ణుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. బాహుక, నువ్వు నా దగ్గరే ఉండి నువ్వు అన్నవన్నీ చేద్దువు గాని. ముఖ్యంగా నా మనస్సులో శీఘ్రయాన రహస్యాన్ని తెలుసుకోవాలి అని ఆలోచన ఉంది. నా గుర్రాలను వేగముగా నడిచేటట్లు, బలము కలిగేటట్లు నువ్వు చెయ్యాలి. ఆ విధంగా నువ్వు చెయ్యగలిగినట్లయితే నువ్వు అశ్వాధ్యక్షుడవు అవుతావు. నీకు వేతనం 100 100 అంటే 10,000. ఓ బాహుక, ఇదిగో వీరిద్దరూ వార్ష్ణేయుడు, జీవలుడు, వీరిద్దరూ అశ్వరక్షకులు. వీరు నీకు సహాయం చేస్తూ ఉంటారు. వీరితో కలిసి సంతోషముగా నా దగ్గరే ఉండు అని అనగానే ఇక బాహుకుడు వార్ష్ణేయ జీవులతో ఉంటూ ఉన్నాడు. అయితే ఆ బాహుకుడిగా ఉన్నటువంటి నలుడు ప్రతినిత్యము దమయంతిని తలుచుకుంటూ ప్రతిరోజు సాయంకాలపు సమయంలో ఒక శ్లోకాన్ని చదువుకుంటూ ఉండేవాడు. క్వను సా క్షుత్ పిపాసార్తా శ్రాంతా శేతే తపస్విని స్మరంతి తస్య మందస్య కం వాసాద్యోపతిష్ఠతి. ఇలా అనుకుంటూ ఉండేవాడు నలుడు. ఆకలి దప్పికలతో బాధపడుతూ ఆమె ఎక్కడ ఉన్నదో, ఆ తపస్విని అలసిపోయి ఎక్కడ పడుకుంటుందో, ఈ మందభాగ్యుని తలుచుకుంటూ ఇప్పుడు ఎవరి ఆశ్రయములో ఉన్నదో కదా అని నలుడు ప్రతిరోజు అనుకుంటూ ఉండేవాడు. అట్లా అనుకుంటున్నటువంటి నలుడిని ఒకనాడు జీవలుడు చూసి అడిగాడు, ఎవరి గురించి, ఏ స్త్రీని గురించి నువ్వు తలంచుకుంటున్నావు, ఆమె ఎవరు అని అడగగానే నలుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఆమె ఒక బుద్ధిహీనుని భార్య. ఏదో ఒక కారణం చేత ఆ మందబుద్ధి ఆమె నుండి విడిచిపోయాడు. అప్పటి నుండి ఆ మందబుద్ధి దుఃఖముతో రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా తిరుగుతూ ఉన్నాడు అంటూ ఆ జీవలుడికి నలుడు ఏదో ఒక సమాధానం చెప్పి
ఇక ఆ ఋతుపర్ణ మహారాజు భవనములోనే అజ్ఞాతముగా కాలం గడుపుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే
నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.